జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఇంకా ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయకుండానే ఓటమికి సాకులు వెతుక్కుంటున్నట్లున్నారు. ఎలాగంటే పిఠాపురం నేతలతో మాట్లాడుతూ తనను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు ఆరోపించారు. ప్రత్యర్థి అయిన పవన్ ను ఓడించకుండా జగన్ గెలిపిస్తారా? ఇంత మాత్రం ఇంగితం కూడా పవన్ లో కనబడటం లేదు. ఒకవైపు వైసీపీని తరిమి కొడతానని బహిరంగంగా ఛాలెంజ్లు చేస్తున్నారు. జగన్ ను పాతాళానికి తొక్కేస్తానని శపథాలు చేస్తున్నారు. వైసీపీని ఓడించకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదన్నారు. అదే ప్రయత్నం జగన్ చేస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. నేతలతో మాట్లాడుతూ పవన్ సిద్ధాంతాలు మొదలుపెట్టారు. భీమవరం, గాజువాక, పిఠాపురం తనకు 3 కళ్లని చెప్పారు. అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు 2 కళ్ల సిద్ధాంతాన్ని వినిపించారు. మళ్లీ ఇంతకాలానికి పవన్ అప్డేట్ వెర్షన్ లాగా 3 కళ్ల సిద్ధాంతాన్ని వినిపించారు. రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ 2 కళ్లన్నారు. విభజనపై లోపాయికారీగా చంద్రబాబు మద్దతు పలికి బయటకు మాత్రం తనకు 2 ప్రాంతాలు చాలా ముఖ్యమనే కథలు చెప్పారు. ఇంతకాలానికి పవన్ కూడా చంద్రబాబునే ఫాలో అవుతున్నారు. 3 కళ్ల సిద్ధాంతం ఏమిటో పవన్కే తెలియాలి. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాకలో ఓడిపోయారు. అప్పటి నుండి 2 నియోజకవర్గాల్లోనూ పెద్దగా తిరిగింది లేదు. ఎన్నికల సమయంలో పై 2 నియోజకవర్గాల్లో ఇళ్లు తీసుకుంటానని, రెగ్యులర్ గా పర్యటిస్తుంటానని హామీ ఇచ్చారు. ఓడిన తర్వాత పై నియోజకవర్గాల్లో పెద్దగా తిరిగిందేం లేదు. తిరక్కపోగా తనను ఓడించిన 2 నియోజకవర్గాల జనాలను శాపనార్థాలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. రేపటి ఎన్నికల్లో పిఠాపురం రిజల్ట్ ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుని అన్నింటికన్నా పిఠాపురం అయితే సేఫ్ అని అనుకుని పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ గెలుపు అంత ఈజీ అయితే కాదు. అందుకనే ముందుగా ఓటమికి సాకులు రెడీ చేసుకుంటున్నట్లు అనుమానంగా ఉంది.